IBPS RRB Office Assistant Prelims Mock Test number 10 Numerical Ability Explanation. Question number 41 to 50 simplifications questions ఇచ్చారు. x percentage of 7 root of 729 27 into 4 is equals to 426 minus 102. What is 426 minus 102? 426 minus 100, 326, 326 minus 2, 324. Okay na? So అయితే 4 to 4, 8s are 4 1s are 27 3 times. Finally x value is equal to 3 into 100, 300. That is option C. Okay na? Next question number 42. Question number 42. 24 square 576 minus 19 square 361 minus 8 9s are 72. 6 minus 1 5 minus 3 యూనిట్ ప్లేస్ ఎంత ఉండాలి 3 ఉండాలి. 2 ఆప్షన్స్ ఉన్నాయి. 7 minus 6 1 minus 7 అంటే minus 6 అంటే యూనిట్ ప్లేస్ ఏమో అదే నెక్స్ట్ ప్లేస్ ఏమో ఉండాలి 3 4 ఉండాలి. అలా ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ E 143. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43 root of 600 minus root of 169 30 root of 196 minus root of 121 40 minus 13 27 divided by 14 minus 11 3 whole square 3 how many times అంటే పైన స్క్వేర్ ఉంది కింద స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ తీసుకున్నా 9 స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది 81. సో ఆప్షన్ సి అవుతుంది. తర్వాత క్వశ్చన్ నెంబర్ 44 16 తో 16 1s are 16 83 అంటే 16 5s are 80 16 2s are 152 రూట్ x అంటే ఖచ్చితంగా ఆన్సర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలి. ఆప్షన్స్ అన్ని పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నాయి. 152 తీసేసినట్లయితే ఇక్కడ ఎంత ఉంటుంది 12 ఉంటుంది. root x is equal to 12 plus 17 29 x is equal to 29 square వాల్యూ ఎంత 841 ఆప్షన్ బి. అలా అని చెప్పలేము. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45 60% of 240 percentage 2 zeros cancel 624 is 144 minus 32 into 6. ఒక పని చేయండి క్యాలిక్యులేషన్ తగ్గిద్దాం. రెండిట్లో 6 కామన్ తీసేయండి. 24 minus 32 minus 8 plus 140 6 8s are minus 48 plus 140 that is equals to how much 92. 140 నుంచి 48 తీసేస్తే 92. క్వశ్చన్ నెంబర్ 46 యూనిట్ ప్లేస్ అన్ని డిఫరెంట్ గా ఉన్నాయా 12 cube 1728 plus 8 square minus 3 5s are 1500 8 plus 4 అంటే యూనిట్ ప్లేస్ 2 ఉండాలి. 2 ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ ఏ 292. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47 20% of 165 10% 16.5 20% 33 minus 226 plus 204 plus 7 610 60 అయితే యూనిట్ ప్లేస్ 3 plus 4 7 minus 6 1 ఉండాలి. సో 1 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి 71 3 plus 4 4 minus 6 సారీ 3 plus 4 7 7 minus 6 1 plus 0 అంటే యూనిట్ ప్లేస్ 1 ఉండాలి. ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 48 సో ఏముందనంటే సో 5 9s are 5 minus 5 అంటే 0 12 square అంటే 44 అది 144 ఇటువైపు వస్తే -4 అంటే యూనిట్ ప్లేస్ 6 ఉండాలి. రెండు ఆప్షన్ మిగిలేదు కదా అదేవిధంగా రెండు ఆప్షన్ మిగిలేదు. సో అయితే ఇది 3 మల్టిపులే ఇది 3 మల్టిపులే ఇది 3 మల్టిపుల్ కాదు అంటే మన ఆన్సర్ 3 మల్టిపుల్ కాకూడదు. 66 3 మల్టిపుల్ 76 3 మల్టిపుల్ కాదు. మన ఆన్సర్ 3 మల్టిపుల్ కాకూడదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 76 అవుతుంది. ఓకేనా అర్థమైందా? మరి యూనిట్ ప్లేస్ 6 ఉన్న ఆప్షన్ రెండు ఉన్నాయి కదా. ఒక 3 ఈ మూడు 3 మల్టిపుల్ అయితే మన ఆన్సర్ ఏమై ఉండాలి
3 మల్టిపుల్ అయి ఉండాలి. అందులో ఏ ఒక్కటి 3 మల్టిపుల్ కాకపోయినా మన ఆన్సర్ 3 మల్టిపుల్ కాకపోతే 76. క్వశ్చన్ నెంబర్ 49. 11 తో 11 how many times? 11 26 times. 26 plus 40. 4 5 are 200. Okay na? Minus 40 is equals to 25% అంటే 1/4 part of x. 160 into 4. 160 into 4. 200 minus 40. 160 into 4 is equals to 640. So answer ఏమవుతుంది? Option E. Next question number 50. 38 minus 3 square. 38 minus 3 square. 9 plus 5 square plus 6 square divided by is equals to 38 plus 36 అంటే 74. 74 ఇక్కడ ఒక 9 తీస్తే 16. 74 plus 16 అంటే ఎంత? 90 divided by 6. ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? 50. ఆప్షన్ బి అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51 to 55. సో డిఐ క్వశ్చన్స్ ఇచ్చారు. సో అయితే ఒక్కసారి డేటా తొందరగా రాసుకున్నాను, స్పీడ్గా డేటా రాసుకుంటాను. క్వశ్చన్లో జలంధర్, ఢిల్లీ, చండీగఢ్, బాస్పర్పూర్, రాపూర్. సో యాపిల్, గోవా, గ్రేప్స్. గ్రేప్స్కి జిఆర్ పెడతాను. తొందరగా చెప్పండి. ఫస్ట్ యాపిల్ చూడండి 160. యాపిల్ తొందరగా చెప్పండి. 130, 180, 90, 40. తర్వాత గోవా 60, 90 తర్వాత మళ్ళీ 120. నెక్స్ట్ ఇదా ఎంత? నెక్స్ట్ తర్వాత గ్రేప్స్ 110, 170, 90, 190, 160. ఓకేనా? డేటా తొందరగా రాసుకుంటే మీకు ఆ గ్రాఫ్తో ఇబ్బంది ఉండదు. స్క్రోలింగ్ లో మళ్ళీ గాలి ఎక్కడ ఉంది అన్న చూసుకోనక్కర్లేదు. సో ఇక్కడ మనకి ఏ డేటా కావాలనుకున్నా ఇక్కడ చూసుకుంటే సరిపోదు. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ సిటీ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాస్ట్ ఆఫ్ 1 kg ఆఫ్ యాపిల్ అండ్ కాస్ట్ ఆఫ్ 1 kg ఆఫ్ గ్రేప్స్ ఇస్ సెకండ్ లోయెస్ట్. యాపిల్ కి అలాగే గ్రేప్స్. యాపిల్ గ్రేప్స్ అని అంటే బ్లూ లైన్ కి గ్రీన్ లైన్ కి మధ్య గ్యాప్ ఏమై ఉండాలి? తక్కువ ఉండాలి. ఓకేనా? ఎక్కడ తక్కువ ఉందో చూడండి. ఎక్కడ తక్కువ ఉందో చూడండి. యాక్చువల్గా అయితే ఇక్కడ తక్కువ ఉంది, కానీ లోయెస్ట్ అన్నారా సెకండ్ లోయెస్ట్ అన్నారా? కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? జలంధర్. ఆప్షన్ సి. ఓకేనా? అంతే కదా. డిఫరెన్స్ అంటే ఏంటి? ఎక్కడ గ్యాప్ తక్కువ ఉంటే అక్కడ డిఫరెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. యావరేజ్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ఆల్ 3 ఫ్రూట్స్ ఇన్ రాపూర్. రాపూర్ లో చూడండి 40 plus 20 plus 160 ఎంత? 220. Average cost of all 3 fruits in Raipur is what percentage of the average of all 3 fruits in Jalandhar? Jalandhar లో ఎంత చూడండి? 330. సో అయితే వాట్ పర్సెంటేజ్ అన్నారు? మనం అది యావరేజ్ ఇది యావరేజ్ తీసుకోనక్కర్లేదు. ఎందుకంటే అక్కడ 3 అబ్జర్వేషన్స్, ఇక్కడ 3 అబ్జర్వేషన్స్ కాబట్టి డైరెక్ట్ చేసేయచ్చు. ఇంటూ 100%, 2 times 3 times 2/3 అంటే ఎంత? 66 and 2/3%. So option B. Next question number 53. Question number 53 lo what is the ratio of the cost price of apple in Delhi, Chandigarh, Raipur? Delhi, Chandigarh, Raipur. ఈ మూడు కలిపి చూడండి. ఇది చూసినట్లయితే 310 plus 40. ఖచ్చితంగా ఆన్సర్ ఏమై ఉండాలంటే 350 యొక్క ఫ్యాక్టర్ ఉండాలి. ఆప్షన్ ఏ మాత్రమే ఉంది కాబట్టి డైరెక్ట్ ఆప్షన్ ఏ తీసుకున్నా. 23 కాదు, 27 కాదు, 36 కాదు, 24 కాదు. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. A shopkeeper from Jalandhar purchases apple and guava. జలంధర్ నుంచి యాపిల్ ఎంత చూడండి? 160. అలాగే గువా ఎంత? 60. At what price would he sell 2 kg of apple? యాపిల్ ఇంటూ 2 చేస్తున్నాను ప్లస్ 3 kg of guava ఇంటూ 3. 2 160s are 320. 360s are రెండు కలిపి ఎంత పడింది? కాస్ట్ ప్రైస్ అయితే 500 పడింది, కానీ క్వశ్చన్ లో కాస్ట్ ప్రైస్ అడగలేదు. 35% ప్రాఫిట్ తో అడుగుతున్నారు. 35% ప్రాఫిట్ అంటే 35 into 5 ఎంత? 175. ఓవరాల్ గా సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది?
675 ఆప్షన్ ఈ అవుతుంది. అర్థమవుతుందా? 500 పైన 35% ప్రాఫిట్ 175. మీరు యాక్చువల్గా 135% వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. 135% అంటే ఏంటి? 135% అంటే 135 అనేది ఏ మల్టిపుల్? 9 మల్టిపులే కదా. ఆన్సర్ కూడా 9 మల్టిపుల్ అయి ఉండాలి. 9 మల్టిపుల్ అయిన ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? ఆప్షన్ సి ఒకటే ఉంది. 135 అనేది 9 మల్టిపుల్. 9 మల్టిపుల్ అయిన ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ ఈ డైరెక్ట్ తీసుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 155. కాస్ట్ ఆఫ్ గోవా ఇన్ జలంధర్ అండ్ రాపూర్. చూడండి, గోవా ఇన్ జలంధర్ 60, రాపూర్లో ఎంత? 20. రెండు కలిపి ఎంత? 80. is what percentage more or less than the grapes ఢిల్లీ అండ్ చండీగఢ్? గ్రేప్స్ ఢిల్లీలో 170, చండీగఢ్లో ఎంత? 90. రెండు కలిపి ఎంత? 260. ఎంత తక్కువ చెప్పండి? 180. 180 is what percentage of 260? సింప్లిఫై చేసినట్లయితే 0 0 క్యాన్సిల్, 9 times 13 times 900 divided by 13. ఖచ్చితంగా మీ ఆన్సర్లో మిక్స్డ్ ఫ్రాక్షన్లో రెండు ఆప్షన్ ఉన్నాయండి. కంప్లీట్ చేద్దాం. 13 తో 13 how many times? 6 times 78. 78 తర్వాత 120. 120 అంటే 13 9 గా 117. రిమైండర్ 3/13%. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ. 900 divided by 13% సింప్లిఫై చేస్తే 69 and 3/13% వచ్చింది. తర్వాత ఫస్ట్ సింబల్స్ ఏమవుతాయి చెప్పండి? ప్లస్ ప్లస్ 2 6 12, 4 3 12. అక్కడ ఏమొస్తుంది? ప్లస్ ప్లస్ 2 2 4. రెండు వాల్యూలు ఇంకో తీసుకున్నాం చాలు. ఇంటూ 2 చేస్తున్నా. ఇంటూ 2 ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోషన్. ఫస్ట్ రిలేషన్ చూసినట్లయితే ఈక్వల్, సెకండ్ రిలేషన్ చూసినట్లయితే లెస్ దెన్. ఫైనల్ రిలేషన్ ఏంటి? ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 57. 57 లో ఫస్ట్ ఈక్వేషన్ కి మైనస్ మైనస్ 4 2 నెక్స్ట్ మైనస్ మైనస్ ఏమవుతుందో చెప్పండి? 3 1 ఫస్ట్ రిలేషన్ చూసినట్లయితే లెస్ దెన్ గ్రేటర్ దెన్. కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. క్వశ్చన్ నెంబర్ 58. ఎక్స్ వాల్యూ రూట్ ఆఫ్ 576 అంటే 20. ఎక్స్ వాల్యూ 600 నుంచి 24 తీసేయండి. 576. అలాగే ఇది ఎంత చెప్పండి? 13 క్యూబ్ వాల్యూ కదా. 650 లో నుంచి 13 తీసేయండి. 637. ఫైనల్ ఆన్సర్ ఏమని చెప్పొచ్చు? ఎక్స్ లెస్ దెన్ వై. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 59. సో అయితే 224 ఫస్ట్ ప్లస్ ప్లస్ వస్తాయి. 224 48. 16 3 ఇంటూ 2 చేస్తున్నాను. ఇంటూ 2 ఎక్కడి నుంచి వచ్చింది? యాక్చువల్గా ఇక్కడ ఇంటూ 4 చేయాలి, ఇక్కడ ఇంటూ 2 చేయాలి. దానికి బదులు ఇక్కడ ఏం చేస్తున్నాను? ఇంటూ 2 చేస్తాను. 16 2 32, 3 2 6. అక్కడ ప్లస్ ప్లస్ 4 18 72 అంటే ఒక రెండు నెంబర్లు చెప్పండి. ఎంత? 9 కాదే 24 3 ఎంత? 72. అయితే ఈ రిలేషన్ చూసినట్లయితే గ్రేటర్ దెన్, ఈ రిలేషన్ గ్రేటర్ దెన్, ఈ రిలేషన్ గ్రేటర్ దెన్. బట్ ఈ రిలేషన్ చూసినట్లయితే ఇది కూడా ఇది లెస్ దెన్ కదా, ఇది లెస్ దెన్. ఒక లెస్ దెన్ ఒకటి గ్రేటర్ దెన్ వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. క్వశ్చన్ నెంబర్ 60 లో ప్లస్ ప్లస్ వస్తాయి. 195 అంటే ఒక నెంబర్ చెప్పండి. ఎంత? మీకు నేను ఒక లాజిక్ చెప్పాను. 196 195 14 స్క్వేర్ మైనస్ 1 అంటే 13 ఇంటూ 15. తర్వాత ప్లస్ ప్లస్ 110 అంటే 11 10 రిలేషన్ చూసినట్లయితే గ్రేటర్ దెన్. ఫైనల్ రిలేషన్ ఏంటి? గ్రేటర్ దెన్ ఎక్స్ గ్రేటర్ దెన్ వై. క్వశ్చన్ నెంబర్ 61 నుంచి నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ ఇచ్చారు. అయితే ఫస్ట్ క్వశ్చన్ లాజిక్ ఏంటి చెప్పండి? ఎంత? ఇంటూ 2 తర్వాత డివైడెడ్ బై 3 అంటే 10. తర్వాత ఇంటూ నెక్స్ట్ డివైడెడ్ బై. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62. చెప్పండి లాజిక్. ఈ డిఫరెన్స్ ఎంత? 25 మైనస్ 25. నెక్స్ట్ ఎంత? నెక్స్ట్ ఆడ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్ లాజిక్ ఏం కాదు, ఆడ్ నెంబర్స్. 21 అంటే ఇక్కడ ఏం రావాలి అంటే మీ ఆన్సర్ ఏమవుతుంది? 500. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63.
ఇంటూ 1 ఇంటూ 1 తర్వాత నెక్స్ట్ ఇంటూ 2 తర్వాత ఏం సరిపోలేనట్టుంది కదా రిలేషన్ సరిపోవట్లేదు ఎలా ఇటు నుంచి చూడండి ఇటు నుంచి చూస్తే ఏమవుతుంది డివైడెడ్ బై 144 ఇంటూ ఇంటూ ఎంత 36 తర్వాత ఇక్కడ డివైడెడ్ బై 9 అంటే ఇక్కడ ఈ ఇందులో బై 4 తీసుకున్నాను మళ్ళీ ఇందులో బై 4 తీసుకుంటే ఎంత 9 720 డివైడెడ్ బై 9 అంటే 80 ఆ తర్వాత 80 డివైడెడ్ బై ఏమొస్తుంది 9/4 సరిపోలేనట్టుంది కదా ఆల్టర్నేట్ చూసుకుందామా ఎక్కడెక్కడ 20 × 36 ఇక్కడ ఓకే ఇక్కడ డివిజన్ ఎంత 9 ఎంత అవుతుంది అప్పుడు 720/9 అంటే 80 అప్పుడు ఇక్కడ ఇంటూ ఏం రావాలి ఇక్కడ యాక్చువల్గా బై 4 చేస్తాం ఇక్కడ ఏం చేస్తాం బై 4 చేస్తాం అప్పుడు ఇక్కడ కూడా ఏం చేయాలి బై 4 9/4 అంటే 4 తో ఆల్టర్నేట్ చూస్తే వచ్చిందా ఆల్టర్నేట్ చూస్తే వస్తుంది ఆల్టర్నేట్ చూస్తే ఇక్కడ నుంచి ఇంటూ 2 రిలేషన్ ఉంది ఇంటూ 2 తర్వాత నెక్స్ట్ ఇంటూ 3 నెక్స్ట్ ఇంటూ 4 5 ఇంటూ 4 అయితే ఇక్కడ ఏం చేద్దాం డివైడెడ్ బై ఏమైనా చూద్దాం డివైడెడ్ బై ఏం చేద్దాం 2 చేద్దాం డివైడెడ్ బై 2 ఇక్కడ డివైడెడ్ బై ఏం చేద్దాం అంటే ఇక్కడ డివైడెడ్ బై 2 అంటే ఆన్సర్ ఏం రావాలి 60 ఆప్షన్ సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64 లాజిక్ ఏమొస్తుంది ఈ డిఫరెన్స్ ఎంత 30 తర్వాత నెక్స్ట్ 62 నెక్స్ట్ ఎంత 126 నెక్స్ట్ 250 తర్వాత ఈ డిఫరెన్స్ ఇక్కడ ఇంటూ 2 మైనస్ 2 ఇంటూ 2 ఇక్కడ ఇంటూ 2 ప్లస్ 2 అంటే దీనికి ఎంత యాడ్ చేయాలి 502 యాడ్ చేయాలి ఫైనల్ ఆన్సర్ ఏమవుతుందంటే 1003 ఇంటూ 2 మైనస్ 2 ఏమైంది డైరెక్ట్ లాజిక్ ఓకే 31 × 2 ప్లస్ 1 63 × 2 మైనస్ 1 అది కూడా కరెక్ట్ లాజిక్ అయిపోయింది కదా సో ఆప్షన్ బి తీసుకోండి ఇంకా అయిపోయింది కదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65 ఇక్కడ ఏమొస్తుంది డిఫరెన్స్ ఏనా ఎంత 289 తర్వాత నెక్స్ట్ 169 ఇది ఆల్రెడీ ఎంత వచ్చింది మనకి ఇదెంత అంటే ప్రైమ్ నెంబర్ స్క్వేర్స్ నెక్స్ట్ ఏంటి 121 మైనస్ చేస్తే మనకు ఆన్సర్ ఏమవుతుంది 199 ఆప్షన్ డి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66 నుంచి మిస్లీనియస్ క్వశ్చన్స్ ఇచ్చారు వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్ రిసీవ్డ్ ఆన్ ఇన్వెస్టింగ్ రూపీస్ 7500 ఫర్ 2 years in scheme offering compound interest of 12% per annum compounded annually principal amount ఎంత 7500 first year second year 12% of 7500 12 into 75 12 into 75 అంటే 6 into 150 6 into 150 అంటే ఎంత 900 2 times రాయండి మళ్ళీ 900 మీద ఎంత పర్సెంటేజ్ 12 9s యూనిట్ ప్లేస్ లో 8 రావాలి 2 ఆప్షన్స్ ఉన్నాయి ఆన్సర్ 9000 లో ఉండాలి ఎందుకంటే 7500 ప్లస్ దానికి ఎంత యాడ్ చేయాలి 1800 and 8 యాడ్ చేయాలి యాడ్ చేసినట్లయితే 820 1900 and 4 1 carry 9 9408 ఆప్షన్ డి
Next question number 67. Hari must spend 15% of his income on food and spends 20% more amount on rent. 20% more amount on rent compared to that of food. Food మీద ఎంత పర్సెంటేజ్? 15 లో 20% అంటే ఎంత? 3% ఎక్కువ అంటే టోటల్ ఎంత పెట్టినట్టు? 80. ఇక్కడ 18 అక్కడ 15 మొత్తం ఎంత అయిపోయింది? 33 అయిపోయింది. ఇంకా ఎంత పర్సెంటేజ్ ఉంది? 67% ఉంది. ఆ 67% వాల్యూ క్వశ్చన్ ఎంత అన్నారు? 67% వాల్యూ క్వశ్చన్ ఎంత అన్నారు? 32160. మనం ఎంత పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి? ఇన్కమ్ అంటే ఎంత పర్సెంటేజ్? 100%. 32160 డివైడెడ్ బై 67 ఇంటూ 100. ఒకటైతే క్లియర్, 3 సున్నాలు ఎక్కడికి పోవు. ఆప్షన్ లో ఖచ్చితంగా 3 zeros రావాలి. 7 తో 7 8 గా అంటే లాస్ట్ లో 8000 తో ఎండ్ అవ్వాలి. లాస్ట్ లో 8000 తో ఎండ్ అయిన ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. ఎందుకని 7 8 గా 56 6 కాబట్టి సో ఆప్షన్ బి అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68. డిఫరెన్స్ బిట్వీన్ టూ నెంబర్స్. డిఫరెన్స్ బిట్వీన్ టూ నెంబర్స్ p minus q వాల్యూ 4 అన్నారు. డిఫరెన్స్ బిట్వీన్ ద స్క్వేర్ ఆఫ్ గివెన్ టూ నెంబర్స్ p స్క్వేర్ minus q స్క్వేర్ is equals to 160 అన్నారు. p is greater than q, అదే మనం తీసుకున్నాం. then what is the value of 2p plus 3q? దీని నుంచి మనం p plus q into p minus q is equals to 160. దాన్ని 160/4 అని రాయొచ్చా? p minus q వాల్యూ రాస్తాను, ఏమవుతుంది? 40. ఈ రెండిటి యొక్క p కావాలంటే సమ్ డివైడెడ్ బై 2, 44 డివైడెడ్ బై 2. అలాగే q కావాలంటే డిఫరెన్స్ డివైడెడ్ బై 2, 18. క్వశ్చన్ అడిగింది 2p plus 3q. 2 into 22 plus 3 into 80. 44 plus 3 18 దా 54. రెండు కలిపి ఏమవుతుంది? 98. ఆప్షన్ ఏ. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 69. There are three numbers h, k, l. The average of h and k is 132. The average of k and l is 164, and the average of l and h is 120. What is the value of h? First, average of h and k. 132 అయితే సమ్ ఏమవుతుంది? 2 into 132. Average of k and l 164 అయితే సమ్ ఏమవుతుంది? 2 into 164. And l and h. l and h వాల్యూ ఏంటి? యావరేజ్ 120 అయితే సమ్ ఎంత? 2 into 120. క్వశ్చన్ మిమ్మల్ని ఏం అడుగుతున్నారు? హెచ్ అడుగుతున్నారు. హెచ్ అడిగితే మీరు ఏం చేయాలంటే హెచ్ ఉన్న వాల్యూని సమ్ చేసి హెచ్ లేని దాన్ని డిఫరెన్స్ చేయాలి. ఈ రెండింటిని యాడ్ చేసి ఇది మైనస్ చేస్తే కేఎల్ క్యాన్సిల్ అయిపోయి 2h మిగులుతుంది. ఓకేనా? 2h is equals to ఈ రెండింటిని యాడ్ చేసి ఇది మైనస్ కదా, 2h is equals to అన్నిట్లో 2 కామన్ తీసి ఏమని చెప్పొచ్చు? 132 plus 120 minus 164. 2 క్యాన్సిల్ అయిపోతే నీకు ఖచ్చితంగా యూనిట్ ప్లేస్ లో 8 ఉండాలి. యూనిట్ ప్లేస్ లో 8 ఏనా? యూనిట్ ప్లేస్ లో 8 ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? 132 ఇక్కడ 2 plus 0, 2 minus 4 అంటే -2 కదా, -20 యూనిట్ ప్లేస్ లో ఉండాలి 8 ఉండాలి. ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 88 అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70. The time taken by boat to cover d kilometers upstream in 4 hours is 4 hours more than the time taken by boat to cover 2d kilometers downstream. If the speed of the stream is 10 km/h and it is 2/5 of the speed of the boat in still water, then the value of d. ఏమన్నారంటే ఇక్కడ లాస్ట్ లో స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ ఇచ్చారు. స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అంటే మనకి ఏమి ఇచ్చినట్టు? cs ఎంత అన్నారు? 10 అన్నారు. ఆ cs వాల్యూ దేనికి ఈక్వల్ అంటే, ఆ 10 దేనికి ఈక్వల్ అంటే 2/5 తో boat speed is equals to 10. దాని నుంచి bs is equals to ఏమని చెప్పొచ్చు? 2 తో 2 5 times 5 5 గా 25. క్వశ్చన్ లో మనకి d అడుగుతున్నారు. ఫస్ట్ d కిలోమీటర్స్ ని అప్ స్ట్రీమ్ లో కవర్ చేయడానికి అప్ స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుందో చెప్పండి. అప్ స్ట్రీమ్ స్పీడ్ is equals to 15. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ is equals to ఏమవుతుంది? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ is equals to 35. d divided by 15 minus 2d ని ఇందులో డౌన్ స్ట్రీమ్ లో కవర్ చేయడానికి. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత? 35 is equals to క్వశ్చన్ ఎంత అన్నారు? 4 hours. టైం అంటే డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్. దాని నుంచి d ఎంత అడిగారు, సాల్వ్ చేసి అయిపోద్ది. ఆ రెండింటికి ఎల్సిఎం ఎంత అంటే 105. 105 ఇక్కడ చూసినట్లయితే ఏమొస్తుంది? 70 minus 3 2 is equals to 4. d is equals to 4 into 105 అంటే ఏమవుతుంది?
distance is equals to 420. So answer ఏమవుతుందంటే ఆప్షన్ బి అవుతుంది. ఆప్షన్ బి. Question number 71. A shopkeeper marked a jacket 140% above the cost price, and while selling it, he offers 25% discount on the marked price. If the profit is rupees 800, then what is the discount? Discount. First అయితే కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే మార్కెట్ ప్రైస్ ఎంత పెట్టాడు 240. 25% డిస్కౌంట్. 25% డిస్కౌంట్ అంటే 240 లో 25% డిస్కౌంట్ అంటే ఎంత 1/4 పార్ట్. 60 రూపీస్ డిస్కౌంట్ ఇస్తే ఎంత అమ్ముతాడు? అప్పుడు ప్రాఫిట్ ఎంత వస్తుంది? 80 పార్ట్స్ వాల్యూ క్వశ్చన్ ఎంత అన్నారు? మరి 60 పార్ట్స్ వాల్యూ ఏమవుతుంది? 600. ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ సి 600 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72. 75 liters of mixture of milk and water contains X% of milk. If the quantity of milk is 15 liters more than the quantity of water in the mixture, then find the value of X. క్వశ్చన్ లో మనకి ఆ మిక్సర్ లో మిల్క్ ప్లస్ వాటర్ ఎంత అన్నారు? 75 అన్నారు. మరి మిల్క్ మైనస్ వాటర్ ఏమన్నారు? మిల్క్ మైనస్ వాటర్ ఏమన్నారండి? 15 అన్నారు. మిల్క్ కావాలంటే సమ్ డివైడెడ్ బై 2, 90/2 ఎంత 45. మిల్క్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ మిక్సర్. 45 అనేది 75 లో ఎంత పర్సెంటేజ్? అదే X పర్సెంటేజ్. సింప్లిఫై చేసినట్లయితే 15 తో 15 3 టైమ్స్, 15 తో 15 5 టైమ్స్. 3/5 అంటే ఎంత పర్సెంటేజ్? 60%. ఆప్షన్ ఏ. 3/5 అంటే 60%. ఆప్షన్ ఏ. మిల్క్ ప్లస్ వాటర్ 75 అన్నారు. మిల్క్ అనేది వాటర్ కన్నా 15 ఎక్కువ. మిల్క్ మైనస్ వాటర్ ఏంటి 15. అందులో మిల్క్ కావాలంటే సమ్ డివైడెడ్ బై 2. 75 + 50 90/2 అంటే 45. 45 అనేది 75 లో ఎంత పర్సెంటేజ్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73. 4 years ago, the respective ratio between the age of 4 years ago, the respective ratio between the Ram and Sonu. Tina is 10 years older than Ram, and Tina is 10 years younger than Sonu. Tina 10 years younger than Sonu. What is the Tina's present age? Tina's present age. Tina kanna Sonu. Actually, Tina Sonu kanna 10 years younger. మన క్వశ్చన్ లో Tina ఏజ్ అడగాలి. Tina ఏజ్ క్యాలిక్యులేట్ చేయాలి. సోను ప్రెజెంట్ ఏజ్ కన్నా Tina ఏజ్ ఎంత తక్కువ? 10 తక్కువ. అయితే రేషియో సోను ఎప్పుడు తీసుకున్నారు? 4 years ago. కాబట్టి ఈ సోను 4 years తగ్గిస్తే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎంత? 6. అంటే ఆప్షన్ కి 6 యాడ్ చేస్తే అదే మల్టిప్లై ఉండాలి, 9 మల్టిప్లై ఉండాలి. ఆప్షన్ కి 6 యాడ్ చేస్తే అది 9 మల్టిప్లై ఉండాలి. 30కి 6 యాడ్ చేస్తే అది 9 మల్టిప్లై. ఇంకేది లేదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 30 అవుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. టీనా కన్నా సోను 10 పెద్ద, 10 ఎక్కువ. సోను రేషియో ఎక్కడ ఇచ్చారు? సోను 4 years ago అంటే ఈ సోను 4 తగ్గించారు. యాక్చువల్గా అయితే 10 గ్యాప్, ఇప్పుడు 6 గ్యాప్. టీనా కన్నా ఆప్షన్ కన్నా 6 ఎక్కువ. అంటే ఆ 6 కలిపితే అదే మల్టిప్లై ఉండాలి, 9 మల్టిప్లై. ఆప్షన్ 6 యాడ్ చేస్తే 9 మల్టిప్లై ఉండాలి. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి అవుతుంది. ప్రొసీజర్ కూడా చెప్పండి అని చెప్తున్నా చూడండి. రామ్ 4 years ago, అలాగే ఇంకేమన్నారు? సోను 4 years ago. రేషియో ఎంత అంటే 4:9. అయితే ఇక్కడ టీనా ఎవరికన్నా రామ్ కన్నా 10 years పెద్ద, సోను కన్నా 10 years చిన్న. అంటే రామ్ కి సోనుకి ఏజ్ డిఫరెన్స్ ఎంత? 20. ఇప్పుడు ఆయన కన్నా నేను ఒక 10 years చిన్న, ఆయన కన్నా నేను 10 years చిన్న, నాకన్నా ఆయన 10 years చిన్న, లేదంటే ఆయన నాకన్నా 10 years పెద్ద, ఆయన నాకన్నా 10 years చిన్న. వాళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత? 20. ఆ రెండు నెంబర్లు కలిపేయడమే. ఒకటి మోర్, ఒకటి లెస్ ఉంటే ఏం చేయాలి? కలపాలి. సో ఆ డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్? చెప్పిన పాయింట్ అర్థమైందా? ఒకరికన్నా టీనా 10 years పెద్ద, ఒకరికన్నా 10 years చిన్న. అంటే ఈ రాము ఇద్దరున్నారు కదా, 6 years ఉన్నారు కదా, వాళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉండాలి? 20. అది ఎన్ని పార్ట్స్? 5 parts వాల్యూ 20 అయితే 1 part వాల్యూ ఎంత? 1 part వాల్యూ ఎంత? 4 years ago ఎంత అంటే 9 parts. 9 4 గా ప్రెసెంట్ ఏజ్ ఎంత అవుతుంది? 40.
మరి సోను ప్రెజెంట్ ఏజ్ అడిగారు, తేనా ప్రెజెంట్ ఏజా? తేనా సోను కన్నా ఎంత తక్కువ? 10 తక్కువ. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 30 years. Question number 74. Two men undertook to do a piece of work for ₹600. One alone could do it in 6 days, and other in 8 days. With the assistant of boy, they finish it in 3 days. The boy said, క్వశ్చన్ ఏమన్నారంటే ముగ్గురు పర్సన్స్ అనుకుందాం. A can do work in 6 days, B can do the same piece of work in 8 days with the help of C. ఆ C నే చిల్డ్రన్ అనుకోండి. They completed the work in 3 days. మూడింటికి ఎల్సిఎం ఎంత? 24. 6 తో 6 4s 8 తో 8 3s 3 తో 3 8s. ఏబిది కలిపి ఎఫిషియన్సీ ఎంత? ఏబిది కలిపి ఎంత? 7. అందులో మరి సిది ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? 1 అవుతుంది. మొత్తం అమౌంట్ 600 ఎన్ని పార్ట్స్ చేయాలి? 8 పార్ట్స్ చేసి అందులో ఎన్ని పార్ట్స్ తీసుకోవాలి? 1 పార్ట్. సో 8 తో 8 7s 56, 8 5s 40. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆ బాయ్ షేర్ ఎంత? ₹75. టోటల్ 8 పార్ట్స్ చేసి అందులో 1 పార్ట్ తీసుకుంటే ఆ బాయ్ షేర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75. Sunetra invested an amount of ₹50,000 to start a software business. After 6 months, Nikhil joined her with an amount of ₹80,000. At the end of the 3 years, they earned a profit of ₹24,500. What is the Sunetra's sale? First, Sunetra invested 50,000 for how many months? How many months అంటే 3 years అన్నారు కదా. 6 months ని 1 part అనుకోండి, లైక్ 1 month లా కన్సిడర్ చేయండి. టోటల్ 3 years కలిపి ఎన్ని పార్ట్స్ అవుతాయి? 6 parts. అలాగే నిఖిల్ ఇన్వెస్టెడ్ 80,000 ఫర్ హౌ మెనీ పార్ట్స్, లైక్ హౌ మెనీ మంత్స్? 5 కదా. మొత్తం 3 years ని కలిపి లైక్ 6 months లా కన్సిడర్ చేస్తే 1 month తర్వాత వచ్చాడు. 6 months తర్వాత రావడం అంటే 6 months ని మనం లైక్ 1 part కింద కన్సిడర్ చేస్తాం కదా. అప్పుడు మిగతా ఎన్ని పార్ట్స్ అవుతుంది? 5 parts. 5 క్యాన్సిల్ అయిపోయి 0 0 క్యాన్సిల్ అయిపోయి 6:8 అంటే మనకి ఏమొస్తుంది? 3:4. టోటల్ ఇద్దరిది కలిపి అమౌంట్ ఎంత? 24,500. 24,500 ఎన్ని పార్ట్స్ చేయాలి? 7 parts. అందులో ఎన్ని పార్ట్స్ కావాలి? 3 parts. 7 తో 7 3s 21, 7 5s 35. 35 into 3 అంటే 105. 10,500 ఆప్షన్ సి అవుతుంది. మీరు లేదు అక్కడ ఎలా రాసుకుంటానంటే 3 years అని అంటే 3 into 12 36 months. అక్కడ ఒక 6 months తగ్గించేసి 30 months అని తీసుకున్నా అదే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76. What is the cost of painting a hemisphere dome of radius 14 meters at the rate of 2 per meter square if the base of the dome is also painted? ఓకేనా? అయితే ఏమన్నారు? హెమిస్ఫియర్ అన్నారు. అయితే ఖచ్చితంగా హెమిస్ఫియర్ యొక్క పెయింట్ చేయాలంటే దేనికి వేస్తారు? సర్ఫేస్ ఏరియాకి వేస్తారు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్ఫియర్ ఇస్ ఈక్వల్ టు 3πr². పై ఉంది కాబట్టి 11 మల్టిప్లై ఉండాలి. సో నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి చేయాలి. నన్ ఆఫ్ దీస్ లేకపోతే అలా చెక్ చేసుకునేవాళ్ళు. 11 మల్టిప్లై ఒకటే కనిపిస్తుంది. అయితే ఆప్షన్ డి కానీ ఈ కానీ కావచ్చు. ఓకేనా? చేద్దాం. సో అయితే ఫార్ములా ఏంటంటే 3πr². ఒక్కొక్క దానికి ఎన్ని రూపీస్ పడుతుంది? 2 రూపీస్. 3 into 5 అంటే 22/7. r అంటే 14 into 14 into 2. సింప్లిఫై చేస్తే 7 తో 7 2s. సో 2 2s లేదంటే 2 2s 4 4 3s 12 into 22 into 14. ఓ యూనిట్ ప్లేస్ చూసుకుందామన్నా నన్ ఆఫ్ దిస్ ఉంది చేయాల్సిందే. సో అయితే 12 into 14 2s 28. మళ్ళీ 2 క్యారీ 14 2s 28. 308. మళ్ళీ 12 తో 12 8s 96. 12 3s 36. 3696. ఆప్షన్ డి అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 77 నుంచి 80 వరకు డిఏ ఇచ్చారు. సో అయితే వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఇన్ డిపార్ట్మెంట్ డి? క్వశ్చన్ లో డేటా ఏమి ఇచ్చారంటే టోటల్ ఇచ్చారు, పర్సెంటేజ్ ఆఫ్ ది మేల్స్ ఇచ్చారు. మిగతా పర్సెంటేజ్ ఏమవుతుందంటే ఫీమేల్స్ అవుతుంది. సో అయితే ఫీమేల్ ఎంప్లాయీస్ ఇన్ డిపార్ట్మెంట్ డి 48% మేల్ అయితే మిగతా 52% ఏంటి? 52% ఆఫ్ 1500. 50% అంటే 750. 2% అంటే 30. 750 + 30. 750 + 30 అంటే ఎంత? 780. ఆప్షన్ బి.
Question number 78. What is the ratio of the number of male employees in department B? Department B లో 45% 1800 డిపార్ట్మెంట్ B లో, అలాగే డిపార్ట్మెంట్ D లో 48% 1500. 2 zeros 2 zeros cancel, 15 తో 15 3 times, 6 తో 6 3s are 6 8s are. ఫైనల్ గా రేషియో ఏమవుతుంది 9:8 ఆప్షన్ E. Next question number 79. What is the difference between the number of female employees in department B? Department B లో female employees ఎంత అంటే 55% 1800 minus department C. Department C లో female employees ఎంత చూడండి 50% మేల్ అయితే మిగతా 50% ఏమవుతారు ఫీమేల్. సో అయితే 1800 లో 50% అంటే 900, 5% అంటే 90. 900 plus 90 990 minus 800 that is equals to 190. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి. దెన్ లాస్ట్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ ఇన్ డిపార్ట్మెంట్ E. డిపార్ట్మెంట్ E లో మేల్ ఎంప్లాయీస్ ఎంత అంటే 52% of 2000 that is 1040 is what percentage more than the male employees in department C? 800 కన్నా ఎంత ఎక్కువ 240. మనం ఎంతకి చెప్పాలి 100 కి, 8 తో 8 3s are. సో ఆన్సర్ ఏమవుతుంది 30%. 800 కి 240 అయితే 100 కి ఎంత 30.